జగన్మోహన్ రెడ్డిని కేసీఆర్ని ఉద్దేశించి సంచలనమైనటువంటి వ్యాఖ్యలు చేశారు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. జగన్మోహన్ రెడ్డిని ఉద్దేశిస్తూ జగన్మోహన్ రెడ్డి చచ్చిన పాము, చంద్రబాబు గారే జగన్మోహన్ రెడ్డిని పట్టించుకోరు, ఇక మేము జగన్ రెడ్డిని ఎందుకు కేర్ చేస్తాము అంటూ వ్యాఖ్యలు చేస్తూనే జగన్మోహన్ రెడ్డి ఇంటిని టార్గెట్ చేయాల్సిన అవసరం మాకు లేదు అంటూ రేవంత్ రెడ్డి కొన్ని వ్యాఖ్యలు చేశారు. అలాగే కేసీఆర్ గారిని ఉద్దేశించి బీఆర్ఎస్ బ్రతకడం కష్టం, అలాగే కేసీఆర్ నిలదొక్కోవడం కూడా కష్టమే, హరీష్ రావు ట్రాప్లో కేసీఆర్ పడ్డారు అంటూ కొన్ని సంచలనమైనటువంటి వ్యాఖ్యలు చేసినటువంటి నేపథ్యంలో ఈ అంశాల మీద మనం విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు, ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ దుర్గా వడ్లమాని గారు. వారితో మాట్లాడదాం. దుర్గా, నమస్తే అండి. నమస్తే. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డిని అలాగే కేసీఆర్ గారిని ఇద్దరిని ఉద్దేశించి సంచలనమైనటువంటి వ్యాఖ్యలు చేయడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారిని ఉద్దేశించి జగన్ ఒక చచ్చిన పాము అని, చంద్రబాబు గారే జగన్మోహన్ రెడ్డిని పట్టించుకోరు, ఇక మేమెందుకు జగన్ రెడ్డిని కేర్ చేస్తాం అంటూ మాట్లాడుతూనే జగన్మోహన్ రెడ్డిని కానీ జగన్మోహన్ రెడ్డి ఇంటిని కానీ టార్గెట్ చేయాల్సిన అవసరం మాకు లేదు అంటూ చెబుతూనే కేసీఆర్ గారిని ఉద్దేశించి కేసీఆర్ గారు నిలదొక్కుకోవడం కష్టం, బీఆర్ఎస్ బ్రతకడం కష్టం, అసలు కేసీఆర్ హరీష్ రావు ట్రాప్లో పడిపోయారు అంటూ కొన్ని వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఏంటి మేడం ఆయన వ్యాఖ్యలను మనం ఎలా చూడాలి? అంటే జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్సీపీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేసేందుకే ఢిల్లీ కేంద్రంగా ఇటువంటి వ్యూహాన్ని రచించారు. అందుకే ఇప్పుడు రేవంత్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి మీద ఇటువంటి వ్యాఖ్యలు చేస్తున్నారు అంటూ కొన్ని కమెంట్స్ వినపడుతూ ఉన్నాయి. దీని మీద మీ ఎనాలిసిస్ ఏంటి? ఇప్పుడు నిన్న ఆయన ఢిల్లీలో వాళ్ళ ఇంట్లో మీడియాతో మాట్లాడుతూ ఈ మాటలు అన్నారు. ఇవన్నీ కూడా అయితే ఎందుకన్నారు? ఇప్పుడు మొన్న జగన్మోహన్ రెడ్డి గారి ఇల్లు ఉంది కదా, ఇక్కడ లోటస్ పాండ్ బయట అంతా కూడా కూలగొట్టించారు కదా, దానికి రేవంత్ రెడ్డి చేయించారు, చంద్రబాబు నాయుడు చెప్పారు అంటే ఆ అంశం మీద ఆయన మాట్లాడుతూ నాకు అవసరమే ఉంది, అసలు చచ్చిన పాము ఆయన జగన్మోహన్ రెడ్డి ఈరోజు, ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారే పట్టించుకోవట్లేదు, ఇంకా మేమెందుకు పట్టించుకుంటాము, ఆయన ఇంటి ముందు ఉంటే నేనెందుకు కూలగొట్టిస్తాను, అక్కడ కేసీఆర్ ఫామ్ హౌస్ బయట కూడా ఎన్నో ఆయన కట్టించారట అక్రమంగాను, వాటినే నేను పట్టించుకోలేదు, ఇంకా నేను ఇది జగన్మోహన్ రెడ్డిది ఎందుకు పట్టించుకుంటాను అని ఆ సందర్భంలో చచ్చిన పాము అనే మాట వాడారు ఆయన. ఇంకొక విషయం ఏంటంటే బీఆర్ఎస్ అసలు నిలదొక్కుకోవటానికి లేకుండా పోయింది, దానికి రీజన్ హరీష్ రావు ట్రాప్లో కేసీఆర్ గారు ఉన్నారు ఈరోజు. కేసీఆర్ గారికి అర్థం కావట్లేదు, హరీష్ రావు ఆయన్ని ఎక్కడికి అంటే అసెంబ్లీకి కూడా రాకుండా చేస్తున్నారు, ఎందుకంటే తనే మాట్లాడొచ్చు కదా అసెంబ్లీలో. ఇప్పుడు దీనికి అంతటికీ కూడా హరీష్ రావే కారణం. కేటీఆర్ ఒక డమ్మీ అంటాడు ఆయన. అందరూ ఇంతవరకు ఏమనుకున్నారు, కేటీఆర్ డమ్మీ అనా లేకపోతే కేసీఆర్ డమ్మీ అన్నారా? కేటీఆర్ డమ్మీ అంటాడు ఆయన. కేసీఆర్ ఈ ట్రాప్లో పడిపోయారని. ఎందుకంటే ఇప్పుడు అసలు నిజంగా కేటీఆర్దే నిన్నటి వరకు అందరూ అనుకున్నారు కదండి, అంత కేటీఆరే చూసుకుంటున్నాడు, కేటీఆరే చేస్తున్నాడు అని. అంటే మొన్న ఎలక్షన్స్ ముందు వరకు ఆ మాట ఉంది. ఎలక్షన్స్ తర్వాత ఇప్పుడు రెండు రకాలుగా వినిపిస్తోంది. అసలు కేటీఆర్ ఏం పట్టించుకోవట్లేదు, తండ్రి కొంప ముంచుతున్నాడు ఆయన అన్నట్టుగా ఆయన మీద ఒక మాట వస్తుంది. ఇంకో పక్క అసలు హరీష్ రావే ఇప్పుడు రేపొద్దున బీజేపీలోకి కలిపేసిన పార్టీని ఆశ్చర్యపోక్కర్లేదు అనే మాట వస్తుంది. ఇప్పుడు ఆయన చాలా అంశాలు ప్రస్తావించారండి, ఎవరు రేవంత్ రెడ్డి గారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు మాకు పోటీనే, కానీ ఎట్ ద సేమ్ టైం హైదరాబాద్ని మించి అమరావతి ఏమీ లేదంటాడు ఆయన. మేము పట్టించుకోక్కర్లేదు, ఒక్కసారి మేము దృష్టి పెట్టామంటే ఒక్క పరిశ్రమ కూడా అక్కడికి వెళ్ళదంటాడు ఆయన. ఇప్పుడు ఒకవేళ వెళ్ళినా మాకేమీ నష్టం లేదు, కానీ వెళ్ళే అవకాశం లేదు, అక్కడ అటువంటి అవకాశాలు లేవంటాడు అమరావతిలో. అంటే ఓ పక్క మేము హైదరాబాదులో ఉన్నాము, కానీ మేమేమో ఎవరు చంద్రబాబు నాయుడు నాకు పోటీ, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు 18 గంటలు పనిచేస్తున్నారు కాబట్టి నేను 12 గంటలు కాదు 18 గంటలు చెయ్యాలి అంటూనే అమరావతి మాకు పోటీ కాదు, అమరావతి ఇప్పుడు అప్పుడే అభివృద్ధి చెందదని ఇంకో పక్క మాట్లాడుతున్నాడు. అంటే కాంట్రవర్సీగా ఉంది ఆయన పరిస్థితి. మనసులో ఎక్కడో చిన్న బెరుకు ఉంది ఆయనకు కూడా. చంద్రబాబు నాయుడు గారు వచ్చారు కాబట్టి ఇప్పుడు పనులు చకచకా జరుగుతాయి అని దృష్టి పెడతారని ఆయనకు తెలుసు. ఎట్ ద సేమ్ టైం ఇక్కడ ఆల్రెడీ అభివృద్ధి చెందింది కాబట్టి వాళ్ళు ఇంకా అభివృద్ధి చెందడానికి టైం పడుతుంది, అందువల్ల మాకేమీ నష్టం లేదన్నట్టు ఇంకో రకంగా మాట్లాడతారు. అంటే ఏంటి అసలు ఆంధ్రప్రదేశ్కి
ఎటువంటి పారిశ్రామిక సంస్థలను రానియకుండా చేస్తా అని చెప్తున్నారా? ఇండైరెక్ట్గా మాట అంటున్నాడు ఆయన. ఒకసారి మేము దృష్టి పెడితే ఇక్కడి నుంచి ఏది వెళ్ళదంటాడు. మళ్ళీ ఇంకో మాట ఏమంటారు, మొన్న ఎన్నికల్లో, మొన్న లోక్సభ ఎన్నికల్లో ఇక్కడ సెటిలర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ భాజపాకి వేశారు, మళ్ళీ వాళ్ళని పట్టించుకోవాలని మళ్ళీ అలా అంటారు ఆయన. అంటే ఈ అవసరాన్ని బట్టి మాట్లాడుతున్నారా, సందర్భాన్ని బట్టి మాట్లాడుతున్నారా మనకు అర్థం కావట్లే. బట్ ఎక్కడో చిన్న కన్ఫ్యూజన్ అయితే ఆయనకుంది. అంటే ఓ పక్క తన మీద తనకు కాన్ఫిడెన్స్ ఉన్నప్పటికీ మరో పక్క చంద్రబాబు నాయుడు గారి ముందు నేనెంత అని ఒక చిన్న ఫీలింగ్ అయితే ఆయనకు ఉందని మనకు అనిపిస్తోంది. అంటే ఎంతైనా చంద్రబాబు నాయుడు గారు అనుభవజ్ఞులు కదా, అది ఎవరైనా ఒప్పుకోవాలి. ఈరోజు జగన్మోహన్ రెడ్డి విషయంలో కూడా ఆయన అదే అంటారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఆయన ఎంత బాధ పెట్టాలో పెట్టారు. 23 సీట్లు వచ్చినా కూడా, అంటే 23 సీట్లే వచ్చాయి అని ఆయన్ని బాగా హేళన చేశారు. ఆయన అన్ని రకాలుగా మాటలన్నారు. కానీ చంద్రబాబు నాయుడు గారు ఎక్కడా కూడా, అంటే అన్నీ భరించి ఆయన పార్టీ కోసం ఈరోజు ఆయన మళ్ళా తనేంటో నిరూపించుకున్నారు. అంటే చంద్రబాబు నాయుడు గారిని చూసి మన అందరం కూడా నేర్చుకోవాలి అన్నట్టుగా ఆయన చెప్తున్నారు అనమాట. సో జగన్మోహన్ రెడ్డి ఎంత బచ్చా అన్నట్టుగా మాట్లాడుతున్నాడు ఆయన. జగన్మోహన్ రెడ్డి తప్పులు చేశాడు, చంద్రబాబు నాయుడు జోలికి అనవసరంగా వెళ్ళాడు అన్నది ఆయన ఉద్దేశం. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అనవసరమైన విషయాలు మాట్లాడకుండా ఆయన పాటికి ఆయన ఉండి అవినీతి చేయకుండా ఉండుంటే ఖచ్చితంగా ఈరోజు గెలిచేవారేమో అతను. ఇంకొక విషయం, ఇప్పుడు 2019లో ఆంధ్రప్రదేశ్ ఓటర్లు, ఆంధ్రప్రదేశ్ ప్రజలు జగన్మోహన్ రెడ్డిని ఆశీర్వదించి 151 స్థానాలు ఇచ్చారు. కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి అధికార దుర్వినియోగం చేశారు, చాలా తప్పులు చేశారు. ఆ తప్పులు నిరూపించేందుకే ఆంధ్రప్రదేశ్ ప్రజలు జగన్మోహన్ రెడ్డికి మొన్న జరిగినటువంటి సార్వత్రిక ఎన్నికల్లో 11 స్థానాలు మాత్రమే ఇచ్చారు. జగన్మోహన్ రెడ్డి చచ్చిన పాము, జగన్మోహన్ రెడ్డిని అసలు చంద్రబాబు గారే పట్టించుకోరు, ఇక మేము ఎందుకు కేర్ చేయాలి, జగన్మోహన్ రెడ్డినో లేకపోతే వారింటినో నేను ఎందుకు టార్గెట్ చేయాలి అన్నట్టుగా మాట్లాడారు. అదేనండి, ఇప్పుడు మీరు చెప్పినట్టుగా 2019లో ఒక్క ఛాన్స్ ఆయన అడిగారు. ప్రజలు కూడా రాజశేఖర రెడ్డి కొడుకు మంచిగా చేస్తారు అనే ఇచ్చారు. ఈరోజు రేవంత్ రెడ్డి గారు ఏమంటున్నారంటే రాష్ట్ర అభివృద్ధి కోసం కాకుండా ఆయన తన సొంత అభివృద్ధి కోసం అన్నట్టుగా చేశారు. రాష్ట్రాన్ని అంతా అతలాకుతలం చేసేసారు. ఆయనకి ఎలా కావాలో అలా చేసుకున్నారు ఆయన. అంటే తన జాగీర్ అనుకున్నాడు ఆయన. తన మనుషులకు చేసుకోవడం కానీ, అంటే తనకు కావాల్సినవి చేసుకోవటం కానీ చేయటం వల్ల ఈరోజు ఆయన ఓడిపోయారు అని. ప్లస్ చంద్రబాబు నాయుడు గారిని కావచ్చు, తెలుగుదేశాన్ని కావచ్చు, ఆయన పెట్టిన ఇబ్బందులు కావచ్చు, అవన్నీ కూడా ఆయన మీద ప్రభావం చూపించాయి. ఇంకో పక్క ఇక్కడ బీఆర్ఎస్ విషయానికి వస్తే, ఎక్కడెక్కడైతే బీఆర్ఎస్కి డిపాజిట్లు వచ్చాయో అక్కడ మేము నెగ్గాం, కాంగ్రెస్ నెగ్గింది. ఎక్కడైతే బీఆర్ఎస్ డిపాజిట్లు కోల్పోయిందో అక్కడ భాజపా నెగ్గింది. అంటే హరీష్ రావు దగ్గరుండి భాజపాకి ఓట్లు వేయించాడు. లేకపోతే మాకు 12 మరి హరీష్ రావు దగ్గరుండి భారతీయ జనతా పార్టీకి గనక ఓటు వేయించుంటే హరీష్ రావు ట్రాప్లో కేసీఆర్ ఎలా పడినట్లు? అంతే కదా. ఇప్పుడు ఫస్ట్ నుంచి కూడా మీరు తీసుకుంటేనండి, అంటే ఫస్ట్ ప్రస్థానం వీఆర్ టాకింగ్ అబౌట్, అంటే కేసీఆర్ గారిని హరీష్ రావు ట్రాప్ చేసి అసలు బీఆర్ఎస్ ఓట్లన్నీ భారతీయ జనతా పార్టీకి పడేలాగా ప్లాన్ చేశాడు హరీష్ రావు అనేనా ఆయన కమెంట్స్? అంతే కదా. ఇప్పుడు కవిత ఇష్యూ ఒకటి ఉంది కదండి. ఇప్పుడు ఫస్ట్ ఏది ఉన్నా కూడా కేసీఆర్ గారికి కూతురు మమకారం ఉంటుందిగా. ఇప్పుడు కూతుర్ని ఎట్లా బయటకు తీసుకురావాలి, ఇప్పుడు మామూలు విషయం కాదు కదా అది. ఈ రోజు లేకపోతే ఇన్ని రోజులు ఆవిడ జైల్లో ఉండాల్సిన పని ఉందండి. ఇదే కేసీఆర్ భారతీయ జనతా పార్టీతో మొదటి నుంచి సఖ్యతగా ఉండుంటే అసలు కవిత అరెస్ట్ జరిగేదా మీరు చెప్పండి? అసలు అరెస్టే జరగదు. ఎందుకంటే మీకు గతంలోనే అరెస్ట్ జరుగుతుంది అనుకున్న సందర్భంలో ప్రజలు కూడా ఎదురు చూస్తారు. మీకు గుర్తుంటే కవితను ఎప్పుడు అరెస్ట్ చేస్తారు? ఆ రోజు కవితను అరెస్ట్ చేస్తుంటే బండి సంజయ్ని తొక్కకుండా ఉండుంటే భారతీయ జనతా పార్టీ విషయం మరోలా ఉండేది. కానీ ఆ రోజు బండి సంజయ్ని తప్పించారు, మీకు గుర్తుంటే. విషయం ఏదైనా కావచ్చు కానీ ప్రజలకు ఇష్టం లేదు అది. ఒక పార్టీ ఎప్పుడూ కూడా ప్రజాభీష్టం ప్రకారం వెళ్ళాలండి. అక్కడ అది జరగలేదు. ఆ రోజు కవితను అరెస్ట్ చేస్తారని ఒకరోజు కాదు, వారం 10 రోజులు ప్రజలు ఎదురు చూశారు. ఆ రోజు అరెస్ట్ చేయలేదు. మరి ఈ రోజు ఎందుకు అరెస్ట్ చేశారు? ఇప్పుడు ఎక్కడి నుంచి వచ్చాయి మీకు అదే ఎవిడెన్స్లు? అంటే ప్రజలు అడుగుతున్నారు ఇవన్నీ కూడా. కాబట్టి ఈరోజు ఖచ్చితంగా బీఆర్ఎస్కి ఎటువంటి వాళ్ళతో ఒప్పందాలు లేకపోతే ఒక్క సీటు కూడా రాదండి. మెదక్లో కూడా గెలవదా? కనీసం మెదకు గెలిచిందని అందరూ ఊహించారు కదా. ఇప్పుడు ఎంత వ్యతిరేకత ఉన్నప్పటికీ మరీ జగన్మోహన్ రెడ్డి అంత మోసంగా అయితే రాలేదు కదా.
ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి 11 సీట్లే వచ్చాయి, వేరే ఇప్పుడు వాళ్ళకి బీఆర్ఎస్కి 39 వచ్చాయంటారా? టీఆర్ఎస్కి 39 వచ్చాయి, ఈయనకి 65 వచ్చాయి. అంటే మనం చెప్పుకోవటానికి కూడా మరి అంత వ్యతిరేకత అయితే లేదుగా. ఇప్పుడు అక్కడ జరిగిన ఇన్సిడెంట్స్ ఏవి ఇక్కడ జరగలేదండి. ఆంధ్రాలో జరిగినట్టుగా ఇక్కడ ఏవి జరగలే. అంత ఘోరంగా అయితే హైదరాబాద్ అయితే లేదు, తెలంగాణ అయితే లేదు. కాబట్టి ఇక్కడ ఏం జరిగింది, ఈ జరగటానికి కారణం హరీష్ రావు. ఇప్పుడు ఆయన అంటున్నది అది. ఇప్పుడు హరీష్ రావు తెలియకుండా చక్రం తిప్పుతున్నాడు. మీకు గుర్తుంటే కనుక అయితే ఫస్ట్ నుంచి కూడా మావయ్య తోటి, అంటే కేసీఆర్ తోటి దగ్గరగా ఉన్నది హరీష్ రావే ఫ్రమ్ ద బిగినింగ్. చిన్నప్పటి నుంచి కూడా అతను మావతో ఉన్నారు. తర్వాత ఆయన ఫోన్ల దగ్గర నుంచి ప్రతి ఒక్కటి హీ మెయింటైన్డ్ కదా, మనకు తెలుసు. తర్వాత ఎప్పుడైతే ఉద్యమం వచ్చిందో అప్పుడు కవిత వచ్చింది సీన్లోకి. అప్పుడు ఈయనెవరు కేటీఆర్ వచ్చారు, తండ్రితో 14 ఏళ్ళు ఉన్నారు, నేర్చుకున్నారు, అది వేరే విషయం. కానీ మీకు రూట్ లెవెల్లో తీసుకుంటే, అంటే గ్రాస్ రూట్ లెవెల్లో తీసుకుంటే హరీష్ రావుకి ఎక్కువ పట్టుందండి. మనకి ఎన్నోసార్లు మనం అనుకున్నాం, బీఆర్ఎస్ కూడా టీఆర్ఎస్గా ఉన్నప్పుడు అతనికి యాక్చువల్గా అతను కనుక పార్టీలోంచి వెళ్ళిపోతే పార్టీకి ఇబ్బంది అని అనుకున్నాం, రెడీగా ఉన్నాడు బీజేపీలో చేరటానికని. సో ఇప్పుడు ఇంకొక విషయం ఏమంటారంటే రేవంత్ రెడ్డి గారు, ఇప్పుడు ఓల్డ్ సిటీలో ఎక్కడైతే మనకి కరెంటు బిల్స్ రావట్లేదు కదా, సో అవన్నీ కూడా మేము ఆదానికి అప్పచెప్తాము, సో వాళ్ళ ద్వారా వసూలు చేయిస్తాము, మేము అండర్ గ్రౌండ్ కేబుల్స్ కూడా వేయిస్తామని అంటున్నారు. ఇట్లా ప్రతి ఒక్క అంశాన్ని ఆయన టచ్ చేశారండి. ఏది ఏమైనా ఆయన చెప్తున్నది ఏంటంటే మేము కేసుల జోలికి వెళ్ళము అని మాట్లాడుతున్నాడు ఆయన. కేసుల జోలికి వెళ్తే ఇబ్బంది మాకే, రేపొద్దున్న బ్యాంకుల నుంచి మాకు ₹1 పుట్టదు అంటే ప్రతి విషయంలో. సో భవిష్యత్తులో ఇక కేసీఆర్ గారి అరెస్ట్ జరిగేదని ఉండకపోవచ్చు. మరి మేజర్ కేసులు ఏమైనా పెడతారా అంటే ప్రతి ఒక్కటి మేము కోర్టుకు వెళ్ళాలి, ఆయన మీద కేసులు పెట్టాలని అనుకోవట్లేదని అంటున్నారు. మరి ఫోన్ ట్యాపింగ్ ఏమవుతుందో చూడాలి. ఏది ఏమైనా ఇప్పుడు ఈయన ఆచితూచి అడుగేస్తున్నారని అయితే అర్థమవుతోందండి. అంతవరకు మనం చెప్పచ్చు. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్.